ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రితో పాటు మాజీ ముఖ్యమంత్రి కొడుకు. సో ఆయన ప్రయాణిస్తున్నటువంటి హెలికాప్టర్ దగ్గరికి అంతమంది జనాలు ఎలా వస్తారు? నార్మల్ గా హెలీప్యాడ్ దగ్గరికి నాయకుల్ని కూడా ఎలవ్ చేయరు సార్. ఎందుకంటే 50 మందో 40 మందో లిస్ట్ ఇస్తారు, వాళ్ళని ఎలవ్ చేస్తారు. మిగిలిన వాళ్ళని కూడా ఎలవ్ చేయరు. లిస్ట్ లో పేర్లు ఉంటాయి, ఆ పేర్లను బట్టి ఎలవ్ చేస్తారు. లేదంటే ఇంకెవరన్నా అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులు, లేదు మనాడే ఒక్కళ్ళ లోపలికి ఎలవ్ చేయండి అంటే అది కూడా రిక్వెస్ట్ గా అక్కడ డిఎస్పీ, ఎస్ఐసిఐ చెప్తే కూడా పంపిస్తారండి లోపలికి. డిఎస్పీ చెప్తేనే పంపిస్తారు. అంత సెక్యూరిటీ ఉంటది హెలీప్యాడ్ దగ్గరికి. అది ఎవరు హెలీప్యాడ్ దగ్గరికి అయినా సరే, అది ముఖ్యమంత్రి అవ్వచ్చు, ప్రతిపక్ష నాయకుడు అవ్వచ్చు, ఎవరి దగ్గర హెలీప్యాడ్ దగ్గర అంత బందోబస్తు ఉంటది. ఈవెన్ హెలికాప్టర్ దిగిన తర్వాత కూడా రీసెంట్లీ నేను కూడా ఎక్స్పీరియన్స్, ఎందుకంటే నేను చూశాను కాబట్టి చెప్తున్నా. హెలీప్యాడ్ దిగిన దగ్గర తాడేపల్లి దగ్గర కూడా హెలీప్యాడ్ జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలు వెళ్ళి పెళ్లికి రిటర్న్ తిట్టినా కూడా హెలికాప్టర్ లో జగన్మోహన్ రెడ్డి గారు డోర్ ఓపెన్ చేసి దిగేదాకా ఎవరిని ఆ దగ్గరకు పంపించరు. అంటే ఆ చుట్టుపక్కల దాదాపుగా ఒక 100 మీటర్ల డిస్టెన్స్ లో నిలుపుతారు. లోపల హెలీప్యాడ్ లోపలికి పంపించినా కూడా ఆ హెలికాప్టర్ దగ్గరకు పంపించరు. ఎందుకంటే ఆ ఫ్యాన్లన్నీ ఆగిపోయేదాకా ఎవరిని పంపించరు. కరెక్ట్. ఎందుకంటే చాలా ప్రమాదకరం. అది హెలికాప్టర్ కి ప్రమాదకరం, మనుషులకు కూడా ప్రమాదకరం, రెండు ప్రమాదకరమైనటువంటిది కాబట్టి. ఎస్, ఎందుకంటే ఆ రెక్కలకి మనిషి గుద్దుకున్నాడు అనుకోండి, హెలికాప్టర్ పక్కకు పడిపోయేటటువంటి ప్రమాదం ఉంటది కదా, సో దిగేటటువంటి సమయంలో. సో ఇందుకని పంపించరు. సో ఇంత ప్రోటోకాల్ ఉంటుంది దానికి సంబంధించి. కానీ మన రాప్తాడులో చూసిన తర్వాత ఖచ్చితంగా దీని వెనక ఏదో కుట్ర కోణం ఉందనేటటువంటి అనుమానాలు ఈ రోజు బలంగా వినిపిస్తా ఉన్నాయి. ఎందుకు వినిపిస్తా ఉన్నాయనంటే, మీరు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఒక 5 రోజులు 6 రోజుల క్రితమే డిసైడ్ అయింది. ఇది 8వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారనేటటువంటి ప్రోగ్రాము డిసైడ్ అయిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రిగా ఉన్నటువంటి పరిటాల సునీత గారు, జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇక్కడికి ఎలా వస్తారు, మీరు ఓన్లీ పులివెందుల ఎమ్మెల్యే, సో మీరు వస్తున్నప్పుడు ఒక ఎస్సీఐ, ఒక ఎస్ఐ, ఒక 4 కానిస్టేబుల్, మీరు ఒక 4 వెహికల్స్ తో మాత్రమే రావాలి, అంతకంటే మీరు రావడానికి వీల్లేదని చెప్పి డిక్టేట్ చేశారు. ఆర్డర్ పాస్ చేశారు. ఆమె ఎవరు? ఒక మాజీ ముఖ్యమంత్రిని, ఓ పార్టీ అధ్యక్షుడిని పట్టుకొని ఒక స్థానిక ఎమ్మెల్యే ఆర్డర్ పాస్ చేశారు. ఆ స్థానిక ఎమ్మెల్యే కనుసన్నల్లోనే అక్కడ పోలీస్ యంత్రాంగం అంతా నడిచింది. ఇది బేసిక్ గా రాజకీయాలను చూసేటటువంటి లేదంటే జర్నలిజంగా మీరు అందరికీ ఐడియా ఉంటుంది కాబట్టి. సో అలాంటి ఉన్నటువంటి సందర్భంలో రెండు రోజుల నుంచి ఆమె స్టేట్మెంట్స్ ఇస్తా ఉన్నారు. మేము తలుచుకుంటే, మేము గాని అనుకుని ఒక ట్రైల్ వేస్తే మీరు గాల్లోనే ఆగిపోతారు, కిందకు కూడా దిగరు. అంటే దానికి అర్థం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారిని హెలికాప్టర్ లోంచి దిక్కుండా ఏదైనటువంటి చేసేటటువంటి కుట్ర జరిగిందా? ఒకవేళ అలా జరిగింది, ఏమన్నా మిస్ అయితే దిగినాక ఏమైనా చేయాలనేటటువంటిది కుట్ర జరిగిందా? అందుకనే పోలీసులు అక్కడ వదిలేశారా? ఎందుకంటే చుట్టూతా బారికేడ్లు ఉన్నాయి, 2 అంచెల బారికేడ్లు ఉన్నాయి, 2 వరుసల్లో బారికేడ్లు ఉన్నా కూడా పోలీసులు లేకపోవటం వల్లే కదా అంతమంది అక్కడికి వచ్చింది. అప్పటికి అక్కడికి ఎవరు వెళ్ళొద్దని చెప్పి అక్కడ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు అక్కడ రోడ్డు మీదే కూర్చొని ఆయన మైకు పట్టుకొని మరి కూడా చెబుతున్నారు, దయచేసి ఎవరు ఆ హెలీప్యాడ్ బారికేడ్ల దగ్గర కూడా వెళ్ళొద్దు, సో అది మనకి ఇబ్బంది, వెళ్ళొద్దు, నాయకుడు వస్తున్నప్పుడు మనం అట్లా చేయొద్దని చెప్తున్నా. ఎందుకు? పోలీసులు చేయాల్సినటువంటి బాధ్యత ఆయన చేశాడు, ఆయన మీద ఉల్టా కేసు పెట్టారు. ఇది మనం గమనించాల్సింది. 2, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో వాళ్ళందరూ అనేది ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళేటప్పుడే బుక్ చేసుకున్నారండి, రిటర్న్ బుక్ చేసుకోలేదని చెప్పి పిచ్చి వాగుతున్నారు. నేను మీకు విత్ ప్రూఫ్ చూపిస్తాను సార్. ఇది ఫ్యాక్స్ ఏపీఎంఎస్ మోస్ట్ ఇమీడియట్ NR 101 GR 360 2 డైరెక్టర్ స్టేట్ ఇంటెలిజెన్స్ కర్ణాటక స్టేట్ బెంగళూరుకి, ఎస్పీ శ్రీ సత్యసాయి జిల్లాకి, డిఎస్పీ ఇంటెలిజెన్స్ అనంతపురానికి ఎవరు పంపించారు? అడిషనల్ డీజీపీ, ఏడీజీపీ ఇంటెలిజెన్స్ ఏపీ విజయవాడ పంపించారు. ఇన్ఫర్మేషన్ ఎవరెవరికి పాస్ చేశారు? డీజీపీ ఏపీ మంగళగిరి, డీజీపీ కర్ణాటక స్టేట్ బెంగళూరు, ఏడీజీపీ లా అండ్ ఆర్డర్ ఏపీ మంగళగిరి, డిఐజీ అనంతపురం రేంజ్, ఆర్ఐఓ కర్నూలు ఆర్ ఎస్పీ అనంతపురం, ది డైరెక్టర్ ప్రోటోకాల్ ఏపీ సెక్రటేరియట్, ది సెక్రటరీ జిఏడి ఏపీ సెక్రటేరియట్ కి ఏమని పంపించారు? డీటెయిల్స్ 6వ తారీఖు పంపించారు. ఐడి నెంబర్ 1567 టూర్ ప్రోగ్రామ్ SW5 AP 2025 అంటే 2025. ఫాలోయింగ్ ఈస్ ద టూర్ ప్రోగ్రామ్ ఆఫ్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎక్స్ చీఫ్ మినిస్టర్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు సత్యసాయి డిస్ట్రిక్ట్ ఆన్ 8/4/2025. ఆయన 8/4/2025 వస్తున్నాడు అని చెప్పి ఎవరు పంపించారు? ఏడీజీపీ ఇంటెలిజెన్స్ ఏపీ విజయవాడ. ఎవరు పంపించింది? స్టేట్ ఇంటెలిజెన్స్ కర్ణాటక నుంచి సత్యసాయి జిల్లా వాళ్ళకి ఆయన ప్రోగ్రామ్ షెడ్యూల్ ఇచ్చారు. 8/4/2025 9:30 ఆయన డిపార్చర్ అవుతున్నారు. ఎక్కడి నుంచి? రెసిడెంట్ యలహంక బెంగళూరు. 9:50 అరైవల్ జక్కూరు ఎయిర్ డోమ్ బెంగళూరు. 10 డిపార్చర్ టేక్ ఆఫ్ ఫ్రమ్ జక్కూరు ఎయిర్ డోమ్ బెంగళూరు టు హెలీప్యాడ్ ఎట్ సీకేపల్లి శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్. 10:40 హెలీప్యాడ్ దగ్గర దిగుతారు.
10:50కి డిపార్చర్ అక్కడి నుంచి బయలుదేరి 11:05కి పాపిరెడ్డిపల్లి వెళ్తారు. 11:05 నుంచి 12:05 దాకా అక్కడ ఉంటారు. 12:05కి పాపిరెడ్డిపల్లి నుంచి బయలుదేరతారు. 12:20కి మళ్ళీ హెలీప్యాడ్ దగ్గరకు వస్తారు సీకేపల్లి. 12:30కి మళ్ళీ టేక్ ఆఫ్ అయింది హెలీప్యాడ్ అక్కడి నుంచి. 1:10కి జక్కూరులో దిగుతారు. 1:20కి జక్కూరు నుంచి బయలుదేరి 1:40కి యలహంక దిగుతారు. ది ప్రొటెక్టీ ఈజ్ ఇన్ జెడ్ ప్లస్ కేటగిరీ విత్ బిఆర్ కార్ అండ్ సో డీటెయిల్స్ పెట్టారు సార్. అంటే ఇది క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఎన్నింటికి ఇంటి దగ్గర నుంచి బయలుదేరతారు బెంగళూరులోంచి, ఎన్నింటికి మళ్ళీ రిటర్న్ బెంగళూరు బయలుదేరతారు, ఎన్నింటికి హెలికాప్టర్ టేక్ ఆఫ్ అయ్యిద్ది, హెలికాప్టర్ ఎన్నింటికి ల్యాండ్ అయ్యిద్ది, ఇది విత్ డీటెయిల్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు విభాగం బెంగళూరుకి అండ్ ఇక్కడ సత్యసాయి జిల్లాకి పంపించింది సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఎగ్జాక్ట్ గా దిగింది 11:05 11:04 హెలికాప్టర్ దిగారండి. 12:56కి రిటర్న్ హెలికాప్టర్ బయలుదేరింది. ఓకే, నోట్ దిస్ పాయింట్, ఇక్కడ 12:56కి బయలుదేరింది. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ హెలికాప్టర్ గాని బాగుండుంటే ఆయన 12:30కే టేక్ ఆఫ్ కావాలి. 12:30కే రిటర్న్ షెడ్యూల్ ప్రకారం టేక్ ఆఫ్ కావాలి. వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం. అంటే అది అప్పటికి వాళ్ళు ట్రై చేశారు పాపం, ఎవరైతే పైలట్ కో పైలట్ ఇది తీసుకెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటదా లేదా, ఒకవేళ ఇబ్బంది పడితే ఎలా, వివిఐపి సెక్యూరిటీ ఓ మాజీ ముఖ్యమంత్రి, సో ఏమైనా ఇబ్బంది తర్వాత, ఎందుకంటే వాళ్ళకి రేపొద్దున ఇబ్బంది కదా, అలాంటి దాంట్లో మీరు ఎందుకు ప్రయాణించారు వివిఐపి అని చెప్పి ఏదైనా ఇబ్బంది కలిగితే వాళ్ళు సమాధానం చెప్పుకోవాలి. సో అందుకని వాళ్ళు అప్పటికి చూసి 12:56 దాకా, అంటే 11:04 దిగింది హెలికాప్టర్. దాదాపుగా 2 గంటలు అనుకోండి. అప్పటికి అది వివిఐపిని తీసుకెళ్ళడానికి కరెక్ట్ గా ఉంటే తీసుకెళ్లేవాళ్ళు, తీసుకెళ్ళడానికి కుదరలేదు కాబట్టి అదొక్కటే టేక్ ఆఫ్ అయ్యి హెలికాప్టర్ ఒకటే, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళకుండా హెలికాప్టర్ ఒకటే వెళ్ళింది. ఇది విత్ డీటెయిల్స్ విత్ ప్రోగ్రామ్ అందరికి ఎస్పీతో సహా అందరికి వచ్చినటువంటిది ఇది. కానీ ఈ రోజు వాళ్ళు మాట్లాడేటటువంటిది క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒకటి చేయాలి అనేటటువంటి ఒక ఇంటెన్షన్ తో అది చాలా సార్లు ప్రయత్నాలు చేశారు. మీరు ఇందాక వినుకొండ నుంచి రాప్తాడు దాకా చెప్పారు సార్, చాలా తక్కువ అది. 2010 నుంచి ఇంకా స్టిల్ ఎప్పుడు దాకా చేస్తారో తెలియదు అని మనం చెప్పాలి. ఎందుకంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తిని మొట్టమొదట ఆర్థికంగా దెబ్బ కొట్టాలి, రాజకీయంగా దెబ్బ కొట్టాలి, జగన్మోహన్ రెడ్డి గారిని మానసికంగా దెబ్బ కొట్టాలి. ఈ 3 కుదరకపోతే భౌతికంగా దెబ్బ కొట్టాలి. నిజంగా ఆ స్థాయిలో ఆలోచిస్తున్నారా? ఎందుకంటే రామ్నాథ్ గారు అన్నారు, ఆ స్థాయిలో ఆలోచిస్తున్నారా? అట్లా పార్టీ నాయకుల నుంచి ఒత్తిడి ఉంటుందా? అటువంటి డిస్కషన్ ఆ పార్టీలో జరుగుతుందా? సార్ 2009 రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైతే ఒంటరి చేసేటటువంటి ప్రయత్నం జరిగిన తర్వాత, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చీకట్లో చిదంబరం కాళ్ళు పట్టుకొని అడిగినటువంటిది ఏంటి, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఉంటే మా తెలుగుదేశం పార్టీకే కాదు మీ కాంగ్రెస్ పార్టీకి కూడా ఇబ్బంది, రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారిని కానీ లేకుండా చేస్తే ఆయన ముందు దెబ్బతీస్తే ఆర్థికంగా భౌతికంగా ఆర్థికంగా మానసికంగా దెబ్బ కొడితే రాజకీయంగా నేను ఎప్పుడైనా మీకు సపోర్ట్ చేస్తాను. అందుకనే కదా కిరణ్ కుమార్ రెడ్డి గారు గవర్నమెంట్ నిలబెట్టింది ఎవరు సార్? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టారు. 2014 కంటే ముందు కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్ ని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టారు.